లక్ష్మి, ఈ మిషన్ పేరు ఆపరేషన్ భర్త సేవ. ఇప్పుడు నేను చేయబోయేది మొత్తం అసలు ఏమీ వదలకుండా లైవ్ లో షూట్ చేయాలి. అలాగేనమ్మా. జాగ్రత్త, లొట్టిపెట్టగాడికి మనం వీడియో చేస్తున్నామని తెలియకూడదు. తెలిస్తే రివర్స్ అయిపోతాడు. అలాగేనమ్మా. ఆయన నన్ను చూస్తే షూటింగ్ ఆపేస్తాను. నీకు బాగానే తెలిసిపోయిందే. సరే పద పద, నేను లోపలికి వెళ్ళి చిటికేస్తాను. సౌండ్ షూటు రెండు మొదలుపెట్టే. అలాగేనమ్మా, పదండమ్మా. కరెంటు పోయింది, కరెంటు పోయింది. పగటిపూట కరెంటు పోతే ప్రాబ్లం ఏంటి చెప్పు? ఏంటిది? అక్కడేదో సౌండ్ మొదలైంది, ఇక్కడ నీ సౌండింగ్ మారింది. అసలేం జరుగుతుంది? ఆ పాట నాకు ఇన్స్పిరేషన్ కోసం. మరి నీ సౌండింగ్? నీ సేవ కోసం. దేవుడు వేసిన బంధం జీవిత గమ్యం పెంచుకోమా. నువ్వు నాకు సేవ చేస్తావా? 7 అడుగులు. ఇప్పటి వరకు కాలు ఇరిగిపోయి నడక ఆగిపోయింది. ఈ మాట చెప్పి నా గుండె కూడా ఆగిపోయేలా చేయకపోట్టి. ట్రాలీ, ట్రాలీలో పళ్ళు తీసుకురానా? ఏంటి? ట్రాలీలో పళ్ళు తెస్తావా? అతని హృదయ ఆటో ట్రాలీనా, హాస్పిటల్ ట్రాలీనా? అగ్నిహోత్రమే అందుకు హామీ, తెంచుకుంటే తెగిపో. పొట్టి, నువ్వింత సేవ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. నేనేమైనా పాపం చేశానా? ఏదైనా అంటావేంట్రా లొట్టుపిట్ట, నువ్వు చేసినవే పాపాలు. భార్య భర్తకి సేవ చేయడం పాపమా పుణ్యమా? అమ్మో, నీ డబల్ యాక్షన్ చూస్తుంటే పుణ్యం అనే ఆప్షనే కనిపించట్లేదే నాకు. జూమ్. జుమ్మంటూ నీకు కాలు గుంజుతుంటే ఆయిల్ రాస్తున్నాను తప్ప విక్కీ? అబ్బా, ముందా పాట ఆపోయివే, నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది. ఆ పాట నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నాకు మాత్రం ఎందుకు అనుమానం వస్తుంది. ఇప్పుడు నీ అనుమానాలు పక్కన పెట్టు. దాసి నీవై ప్రేయసి నీవై నీవే దా నువ్వులే దా. ఏంటే, డాక్టర్ కూడా ఇంత ట్రీట్మెంట్ చేయలేదు కదే. డాక్టరు ఫీజు తీసుకుంటాడు, నేను నీ ప్రేమ కోరుకుంటాను. నేను మాత్రం కొంచెం మనశ్శాంతి కోరుకుంటున్నానే. లాంగ్. లాంగా? అదే నీ కాళ్ళు చాలా లాంగ్ అంటున్నాను. నువ్వు నా బాడీ గురించి మాట్లాడుతున్నట్లేదు, ఏదో మూడ్లీ లైటింగ్ లో ప్యారడీ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్టుంది. ఎందుకు నిలబెడుతున్నావు? ఎక్కువసేపు పడుకోనుంటే చివరికి వీల్ చైరే నీ కాళ్ళు అవుతుంది. అందుకే కొంచెం కొంచెం నడుస్తూ ప్రాక్టీస్ చేయాలి. మెల్లగా. అంతే అంతే అంతే, చూసుకో. మెల్లగా అడుగు వేయి. చూసావా, నడిచేస్తున్నావు. మెల్లగా అడుగు వేయి. ఇంకొక రౌండ్ ఇద్దాం, సరేనా? తెగువతో తన మెల్లగా మెల్లగా మెల్లగా. అమ్మా హాసిని, నువ్వు దేవతవమ్మా. సతీ సావిత్రంత గొప్పదానివి. అప్పట్లో సతీ సావిత్రి తన మీద సినిమా తీస్తారని తెలియక అంత సేవ చేసింది. నువ్వు నేను రీల్ తీస్తున్నానని తెలిసినా సరే గొప్పగా సేవ చేస్తున్నావమ్మా. నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు గొప్పదానివి. ఏంటి?